జహీరాబాద్ లో సిపిఐ నేతలు ఆందోళనకు దిగారు. జహీరాబాద్ లో పాడైన రోడ్లను, బ్రిడ్జిలను సందర్శించిన వామపక్ష నేతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ అభివృద్ధిని గాలికి వదిలేశాయని మండిపడ్డారు. జహీరాబాద్ రైల్వే గేట్ వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలన్నారు. దీంతో పాటు గుంతలమయంగా ఉన్న సర్వీస్ రోడ్డును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారి గుండా పోతున్నటువంటి రైల్వే గేట్ వద్ద బ్రిడ్జి కొన్ని సంవత్సరాల నుండి నిర్మిస్తా ఉన్నారు. దాని కింద నుంచి పోతున్నటువంటి రోడ్డు పూర్తిగా గుంతలమయం అయిపోయింది. కనీసం పోవడానికి 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, బస్సు కావచ్చు పోవడానికి అవకాశం లేనటువంటి గుంతలు పడ్డాయి. ఇప్పటికే చాలా మంది 2 వీలర్ మీద పోతున్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున కింద పడి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వం గానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గానీ పట్టించుకోకపోవడం అత్యంత దుర్మార్గమైన విషయం. చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ వైఖరిని. తక్షణమే ఈ బ్రిడ్జిని పూర్తి చేయాలి. పూర్తి చేసే లోపు ఇక్కడ ఉన్నటువంటి సర్వీస్ రోడ్డును పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి